రష్యన్స్ హాకిన్స్ లో అప్సైడ్ డౌన్ కి పోర్టల్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎలుకలు వింతగా ప్రవర్తిస్తాయి. బిల్లీని మాన్స్టర్ అప్సైడ్ డౌన్ లోకి లాగేస్తుంది. అక్కడి నుంచి తప్పించుకున్నప్పటి నుంచి మనుషుల్ని మాన్స్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. విల్ అది వస్తుంది అన్నాడు. మైండ్ ఫ్లేయర్ మళ్ళీ వస్తుందా? ఇప్పుడు చూద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 పార్ట్ 2. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. బిల్లీ తన కొలీగ్ హెదర్ ని వాళ్ళ పేరెంట్స్ ని మాన్స్టర్ దగ్గర వదిలేస్తాడు. ముగ్గురు నెక్స్ట్ రోజుకి బానే ఉంటారు. హెదర్ నాన్న న్యూస్ పేపర్ కంపెనీకి మేనేజర్. అక్కడ నాన్సీ జోనథన్ ఇంటెన్స్ గా పనిచేస్తున్నారు. ఎలుకలకి వైరస్ వచ్చింది అని ఒక ఆమె నుంచి ఫోన్ వస్తే అక్కడికి వెళ్తారు. ఆమె వింతగా ప్రవర్తిస్తుంది. పోలీస్ వచ్చి ఆమెని తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆమెకి జబ్బు వల్ల జరగనివి జరిగినట్టుగా ఊహించుకుంటుంది. ఆమె ఫ్యామిలీ న్యూస్ పేపర్ కంపెనీ మీద కంప్లైంట్ ఇస్తారు. హెదర్ నాన్న అక్కడికి వెళ్ళొద్దన్నాడు. అయినా నాన్సీ జోనథన్ వెళ్లారు. హెదర్ నాన్న నేను వద్దు అన్న ఎందుకు వెళ్లారు అని తిడతాడు. ఇద్దరిని జాబ్ లో నుంచి తీసేస్తాడు. జోనథన్ నాన్సీతో నేను వద్దు అన్నా నువ్వు నీతో నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళావు. ఇప్పుడు నా జాబ్ కూడా పోయింది అంటాడు. నాన్సీ ఎలుకలకి ఏదో జరుగుతుంది అంటుంది. జోనథన్ నమ్మడు. ఇద్దరికి గొడవ అవుతుంది. హాకిన్స్ లో మాల్ కడతారు. మాల్ లో రష్యన్స్ ఒక రూమ్ లో ఏవో బాక్సెస్ పెడుతున్నారు. అది స్టీవ్, డెస్టిన్, రాబిన్ చూస్తారు. ఆ రూమ్ కి హై సెక్యూరిటీ ఉంటుంది. బాక్సెస్ లో ఏముందో చూడాలని రాబిన్ మాల్ బ్లూ ప్రింట్స్ లో చూసి మనం ఎవ్వరికీ తెలియకుండా ఆ రూమ్ కి ఎయిర్ డక్స్ లో నుంచి వెళ్ళొచ్చు అంటుంది. ముగ్గురు డక్స్ లో పట్టరు. అప్పుడు లూకస్ చెల్లి ఎరికా ఐస్ క్రీమ్ కొనడానికి వస్తుంది. ఎరికాకి డ్రగ్స్ నుంచి ఆ రూమ్ కి ఎలా వెళ్లాలో దారి చెప్పి రేడియో ఇచ్చి నైట్ అందరూ వెళ్లిపోయాక కిందకి దిగి డోర్ తీయి, మేము లోపలికి వస్తాము అంటారు. స్టీవ్, డెస్టిన్, రాబిన్ మేడ మీద నుంచి రూమ్ ని చూస్తూ ఎరికాతో మాట్లాడుతూ ఉంటారు. ఎరికా డక్స్ నుంచి రూమ్ లోకి వెళ్లి డోర్ తీస్తుంది. బాక్సెస్ లో ఏదో గ్రీన్ కలర్ లో ఉంటుంది. సడన్ గా రూమ్ కదులుతుంది. అది రూమ్ కాదు, లిఫ్ట్. లిఫ్ట్ కిందకి వెళ్తుంది. ఒక చోట ఆగుతుంది. ఎవరో లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి బాక్సెస్ బయటికి తీస్తూ ఉంటారు. నలుగురు లిఫ్ట్ పైన దాంకుంటారు. రష్యన్స్ వెళ్లిపోయాక వాళ్ళకి తెలియకుండా లిఫ్ట్ నుంచి బయటికి వెళ్తారు. రేడియోలో రష్యన్స్ మాట్లాడడం వినిపిస్తుంది. వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు అనుకుంటారు. ఒక రోజు కరెంట్ పోయి వస్తుంది. నెక్స్ట్ రోజు మ్యాగ్నెట్స్ అయస్కాంతంకి అంటుకోవు. జాయిస్ క్లార్క్ నుంచి ఏదో పెద్ద మెషిన్ దగ్గరలో ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అని తెలుసుకుంటుంది. మళ్ళీ ల్యాబ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు అని హాపర్ జాయిస్ ల్యాబ్ కి వెళ్తారు. అక్కడ ఎవరో హాపర్ ని కొట్టి వెళ్లిపోతాడు. హాకిన్స్ మేయర్ కొంతమందికి మాల్ కట్టడంలో, కొన్ని ప్లేసెస్ కొనడంలో హెల్ప్ చేస్తాడు. అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. జాయిస్ ఆ పెద్ద మెషిన్ ల్యాబ్ లో కాకుండా ఆ ప్లేసెస్ లో పెట్టారేమో అంటుంది. హాపర్ ని కొట్టింది రష్యన్ వాళ్లే. ఈ ప్లేసెస్ కొంటుంది కూడా రష్యన్సే. హాపర్, జాయిస్ ఆ ప్లేసెస్ కి మెషిన్ ని వెతకడానికి వెళ్తారు. ఒక చోట సైంటిస్ట్ రష్యన్ లో మాట్లాడుతూ ఉంటారు. పెద్ద జనరేటర్స్ ఉంటాయి. హాపర్ ని కొట్టిన అతను అక్కడికి వస్తాడు. హాపర్ జాయిస్ వైపు ఫైరింగ్ చేస్తాడు. హాపర్ జాయిస్ వాళ్లతో పాటు సైంటిస్ట్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్ళాక కార్ ఆగిపోతుంది. ముగ్గురు నడుచుకుంటూ వెళ్తారు. సైంటిస్ట్ పేరు ఎలెక్సీ. తనకి ఇంగ్లీష్ రాదు, రష్యన్ లోనే మాట్లాడతాడు. వాళ్ళకి పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. పక్కన స్టోర్ లో వాటర్, కొన్ని చాక్లెట్స్ కొనుక్కుంటారు. అక్కడ ఒక అతని కార్ లాక్కొని అక్కడి నుంచి వెళ్తారు. అతను పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. హాపర్ వాళ్ళని ఫాలో అవుతున్న రష్యన్ అతను అక్కడికి వస్తాడు. అతను స్టోర్ రిసెప్షనిస్ట్ ని కొట్టి హాపర్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎటువైపు వెళ్తున్నారో కనుక్కుంటాడు. హాపర్, జాయిస్ సైంటిస్ట్ ని తీసుకొని ముర్రే ఇంటికి వెళ్తారు. విల్ కి బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. ఇంతకు ముందు మైండ్ ఫ్లేయర్ తన దగ్గరికి వచ్చినప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది. ఎల్ పోర్టల్ మూసేసింది కానీ విల్ కి మైండ్ ఫ్లేయర్ ఇంకా ఇక్కడే ఉంది అనిపిస్తుంది. మైక్ ఎల్ లూకస్ మ్యాక్స్ కి చెప్తాడు. ఇంతకు ముందు అప్సైడ్ డౌన్ లో ఉండే మైండ్ ఫ్లేయర్ విల్ లోకి వెళ్ళింది. అప్పుడు అందరూ విల్ లో నుంచి
నుంచి మాన్స్టర్ ని బయటికి పంపించారు. ఒకవేళ మైండ్ ఫ్లేయర్ ఇక్కడే ఉంటే ఎవరిలోకైనా వెళ్ళాలి అని చూస్తుంది అనుకుంటారు. మైండ్ ఫ్లేయర్ ని బిల్లో నుంచి ఎలా బయటికి పంపగలిగారు? మైండ్ ఫ్లేయర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 చూడండి. లింక్ పైన అటాచ్ చేశాను. ఎల్ మ్యాక్స్ మైక్ లూకస్ విల్ కి బిల్లీ గురించి చెప్తారు. బిల్లీలో మైండ్ ఫ్లేయర్ ఉందో లేదో తెలుసుకోవాలని బిల్లీని సౌనా రూమ్ లో ట్రాప్ చేద్దాం అని ప్లాన్ వేస్తారు. సౌనా రూమ్ లో వేడిగా ఉంటుంది. మైండ్ ఫ్లేయర్ వేడిగా ఉన్న చోట ఉండలేదు. ప్లాన్ ప్రకారం స్విమ్మింగ్ పూల్ దగ్గర నైట్ అందరూ వెళ్లిపోయాక బిల్లీని సౌనా రూమ్ లో ట్రాప్ చేసి వేడి పెంచుతారు. బిల్లీ, నేనేమీ చేయలేదు, నా తప్పేమీ లేదు, అదే నాతో అన్ని చేపిస్తుంది అంటాడు. మైండ్ ఫ్లేయర్ తనని కంట్రోల్ చేస్తుంది. లైట్స్ బ్లింక్ అవుతాయి. డోర్ పగలగొట్టి బయటికి వస్తాడు. ఎల్ తన పవర్స్ తో బిల్లీని దూరంగా పడేస్తుంది. బిల్లీ వెళ్లిపోతాడు. నాన్సీ ఎలాగైనా ఎలుకలకి ఆమెకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఆమెని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. సడన్ గా ఆమె అరుస్తుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది. పోయినసారి విల్ కి ఎలా అయిందో ఆమెకి కూడా అలానే అవుతుంది. ఆమె మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లో ఉంది. జోనథన్ తో కలిసి ఇంటికి వెళ్తుంది. మైక్ లూకస్ ఎల్ మ్యాక్స్ విల్ కి ఏం జరిగిందో చెప్తుంది. నిన్న నైట్ 9 కి ఆమె అరిచింది. అప్పుడే బిల్లీని సౌనాలో బంధించారు. మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. బిల్లీలానే మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎల్, బిల్లీ హెదర్ కి ఏదో చెయ్యడం నేను సబ్ కాన్షియస్ లో చూశాను అంటుంది. వెంటనే అందరూ హెదర్ ఇంటికి వెళ్తారు. అక్కడ చాలా కెమికల్స్ ఉంటాయి. కింద బ్లడ్ ఉంటుంది. నిన్న టామ్ తల మీద దెబ్బ ఉంటుంది. రూమ్ లో తార్లు ఉంటాయి. బిల్లీ, హెదర్ టామ్ ని కొట్టి ఎక్కడికో తీసుకువెళ్లారు. మైండ్ ఫ్లేయర్ ఇదంతా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఉంటుంది. పోర్టల్ కొంచెం ఓపెన్ అయింది కాబట్టి మైండ్ ఫ్లేయర్ అప్సైడ్ డౌన్ నుంచి మనుషుల్ని కంట్రోల్ చేసి వాళ్లతో ఇక్కడ వెపన్ చేస్తుంది. నాన్సీకి ఎలుకల గురించి కంప్లైంట్ ఇచ్చిన ఆమె నేను వెళ్ళాలి అంటూ ఉంటుంది. ఆమెని వదిలేస్తే ఆమె మైండ్ ఫ్లేయర్ ఉన్న చోటకి వెళ్తుంది. ఆమెని మనం ఫాలో అయ్యి మైండ్ ఫ్లేయర్ ని ఆపడానికి ట్రై చేద్దాం అనుకుంటారు. రష్యన్స్ ఎందుకు పోర్టల్ ని ఓపెన్ చేశారు? మాల్ లో ఏం జరుగుతుంది? మైండ్ ఫ్లేయర్ అందరినీ కంట్రోల్ చేయాలి అనుకుంటుంది. మరి ఈసారి ఎల్ మైండ్ ఫ్లేయర్ ని ఆపగలదా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. నేను వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, యానిమే, ఏషియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.